హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాం. ముందుగా ఒక 2 కప్పుల ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని ఆరబెట్టండి. అవి ఆరే లోపల ముందుగా ఉసిరికాయ పచ్చడిలోకి ఆవు పిండి కావాలి. ఆవు పిండి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక 50 గ్రాముల ఆవాలు తీసుకోండి. అలాగే 10 గ్రాముల మెంతులు తీసుకోండి. మెంతులు ఇవన్నీ కడాయిలో వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. అయితే ఈ ఉసిరికాయ పచ్చడిలోకి మనకి చింతపండు గుజ్జు కావాలి. అయితే ముందుగా ఒక పావు కేజీ చింతపండుని నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం బాగా పిండేసి దాన్ని ఆ గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్ చేసుకొని అదంతా శుభ్రంగా పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఈ ఉడికిన దాన్ని పక్కన తీసుకోండి. అయితే దీని తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ లోపల ఉసిరికాయలన్నీ ఇదైపోతాయి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇందాక ఆరిపోయినాయి కదా మన ఉసిరికాయలు, అవన్నీ ఇందులో వేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ పెద్ద కాయలు కాబట్టి కొద్దిగా టైం తీసుకొని మంచిగా శుభ్రంగా వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా శుభ్రంగా వేయించుకోవాలి. అయితే ఇక్కడ నేను 2 బ్యాచ్లుగా తీసుకొని వేయించుకుంటున్నాను. కొద్ది కాయలు చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. అయితే ఇవన్నీ వేగాక అవన్నీ వేయించిన ఉసిరికాయలన్నిటిని పక్కకు తీసుకొని బాగా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ పొయ్యి మీద కడాయిలో ఆయిల్ అలాగే ఉంచి అందులో తాలింపు పెట్టుకుందాం ముందు. అయితే అందులోకి ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఈ వేయించుకున్న దాంట్లోనే పావు కేజీ చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిసాక అందులోనే ఒక పావు కేజీ కారం వేసి బాగా కలపండి. దీని తర్వాత ఒక 150 గ్రాముల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత ఆవు పిండి పట్టుకున్నాం కదా ఇందాక, ఆ ఆవు పిండి ఒక 75 గ్రాముల ఆవు పిండి వేసి బాగా వేయించుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసి బాగా కలిసాక కొద్దిసేపు వేడి చేశాక దీంట్లో ఉసిరికాయలు వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపాక కొద్దిసేపు పొయ్యి మీద ఉంచి కొద్దిసేపు ఉంచాక రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్గా మనకి ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.